ఈరోజు కార్తీక మాసంలో ఎంతో విశిష్టమైన రోజు. కార్తీక శుక్ల విదియ తిథి. భగినీ హస్త భోజనం యమద్వితీయ. భగిని అంటే అక్క కావచ్చు, చెల్లి కావచ్చు. హస్తభోజనం అంటే వాళ్ళ చేతులతో వడ్డించే భోజనం. సూర్యుడి బిడ్డ అయిన యమధర్మరాజుకి యమునా నది చెల్లెలు. యమున ఎప్పటి నుండో అన్నని ఇంటికి భోజనం చేయడానికి రమ్మని పిలిచేది. కానీ క్రమం తప్పకుండా పనిచేసే యమధర్మరాజుకి తీరిక దొరకకపోవడంతో తన చెల్లెలి ఇంటికి రాలేకపోయేవాడు. ఈ కార్తీక శుక్ల విదియ రోజున తన చెల్లెలి కోరిక మేరకు ఇంటికి భోజనం చేయడానికి వెళ్ళగా తన చేతులతో వడ్డించిన భోజనం తిని సంతోషంతో ఆమెకు ఏం వరం కావాలో కోరుకోమని అడగ్గా, ఈరోజు ఎవరైతే సోదరులు సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారో వారికి ఆయురారోగ్యాలు పొందేలా వరం ఇమ్మని కోరుతుంది. దానికి సంతోషించి వరం ఇవ్వగా తన చెల్లెలిని తిరిగి తన ఇంటికి ఆహ్వానిస్తాడు యమధర్మరాజు. అంతా డబ్బుమయం అవుతున్న ఈ రోజుల్లో బంధాలు విలువలు తెలిపే ఇలాంటి కథలు ఎన్నో కావాలి. ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.